హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? వింటర్ వచ్చేసింది కదా, కొంచెం కూల్గా ఉంది, బాగుంది. కానీ స్కిన్ అయితే భలే డ్రై అయిపోతూ ఉంది. సో మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే హాయ్ టీవీ చూడండి మా. సో దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కావాలంటే దీంట్లో కూడా ఇస్తాను తర్వాత. కానీ మనం మాట్లాడుకునే టాపిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా దీంట్లో. ఈరోజు అమ్మ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మా. మా అమ్మ ఈ నెల 20 చనిపోయారు. అంటే అక్టోబర్ 20 చనిపోయారు. చనిపోయి చాలా సంవత్సరాలైంది. 2008లో చనిపోయారు అక్టోబర్ 20. కానీ ఆవిడ ఆ డేట్ వస్తుంది అంటే ఆవిడ ఇప్పటికి కూడా అలానే సెప్టెంబర్ 30th అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఆ 20 days నా మెమరీలో అలా ఉండిపోయాయి మా. ఎందుకంటే అమ్మ దగ్గర మ్యాక్సిమం నేనే ఉన్నాను. ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది అనేసి. సో కొంతమంది వింటూ ఉన్నప్పుడు నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అమ్మ ఉండడం ఒక అదృష్టం అనుకుంటా. నేను ఎంత మిస్ అవుతానంటే మా అమ్మని, అమ్మ ఉంటే ఎంత బాగుండేది అనుకుంటా. కానీ అమ్మ చాలామందికి బరువు అయిపోతూ ఉంది. అమ్మ 10 మంది బిడ్డల్ని ఒకటేగా చూస్తుంది బరువు అనుకోకుండా. కానీ ఆ 10 మంది బిడ్డలు కలిసి ఒక్క అమ్మని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఇది దారుణమ్మా. అంటే మనం దేని గురించో మాట్లాడుకుంటాము, దేని గురించో రీసెర్చ్లు చేస్తూ ఉన్నాము. కానీ పెద్దవాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము? ముఖ్యంగా అమ్మా నాన్నల్ని. దేవుడు కూడా అమ్మా నాన్న తర్వాతే కదా వచ్చేది. తల్లి, తండ్రి, దైవం తర్వాత మూడో వ్యక్తి దేవుడు. సో తల్లిని ఎందుకు మర్చిపోతూ ఉన్నాం? అమ్మతో వారానికి ఒకరోజు మాట్లాడడానికి కూడా ఎందుకు తీరిక ఉండడం లేదు? ఆమె చెప్పింది రోజు 10 నిమిషాలు వినడానికి ఎందుకు తీరిక ఉండడం లేదు? వారంలో 2-3 సార్లు ఫోన్ చేసి 10 నిమిషాలు అమ్మా బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావో, నిద్రపోతున్నావా అని అడగడానికి ఎందుకు టైం ఉండడం లేదు? మన దగ్గర లేకపోతే. మన దగ్గర ఉండడం చాలా చాలా అదృష్టమ్మా. అది చాలామంది మిస్ అవుతూ ఉన్నారు. నేను అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇద్దరిని అంటూ ఉన్నాను. జనరల్గా ఏంటి అంటే ఇప్పటి వరకు మనకు ఎలా ఉంటుందంటే అమ్మా నాన్నలు అబ్బాయిల దగ్గరే ఉంటారు. నేను అమ్మాయిల దగ్గర ఎందుకు ఉండకూడదు అనుకునేదాన్ని. సో అది వారసత్వంగా వస్తూ ఉంది కాబట్టి నేనేం మార్చలేను. ఎక్కడ ఉన్నా కానీ కొంతమందికి ఒక అమ్మాయే ఉంటుంది. ఆ అమ్మాయి అమ్మా నాన్నని చూసుకోవాలి కదా. చూసుకోవడం అంటే ఇప్పుడు అమ్మా నాన్నలు కూడా తెలివిగానే ఉన్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉంటాయి అనుకుంటారు, టీవీలు చూస్తున్నారు, చక్కగా ఫ్రెండ్స్ ఉన్నారు అనేసి. కానీ వాళ్ళకు ఒక లోటు ఉంటుంది మా బిడ్డలు మాట్లాడకపోతే. వెయిట్ చేస్తూ ఉంటారు, నా కూతురు మాట్లాడాలి, నా కొడుకు మాట్లాడాలి, నా మనవళ్ళతో మాట్లాడించాలి, నా మనవరాలతో మాట్లాడించాలి అనేసి. కానీ మీరు బిజీగా ఉంటారు. బిజీ అంటారు. అంటే అమ్మతో మాట్లాడలేనంత బిజీగా ఏముంటారు నాకు తెలీదు. సో మీకు వారంలో 3-4 సార్లు కూడా 10 నిమిషాల టైం కూడా దొరకదా మీ అమ్మతో మాట్లాడడానికి, మీ నాన్నగారితో మాట్లాడడానికి, మీ పిల్లలతో వాళ్ళతో మాట్లాడించడానికి? సో మానవత్వం లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడను నేను. కానీ కనీస బాధ్యతగానన్నా చూసుకోవాలి కదా. ఏమేమో చేయాలనుకుంటాం. దాంట్లో అమ్మ ఎందుకు ఉండడం లేదు? అమ్మా నాన్నలు ఎందుకు ఉండడం లేదు? పెద్దవాళ్ళు. యాక్చువల్గా ఎప్పుడో చదివాను మా నేను. నాకు అది మైండ్లో అలా ఉండిపోయింది. ఏంటి అంటే ఒక బాబు వాళ్ళమ్మ భుజం మీద తలవాల్చి హ్యాపీగా పడుకొని, అమ్మ నన్ను ఎన్ని రోజులు నీ భుజం మీద ఇలానే పడుకొని ఇస్తావని అడిగాడంట. అంటే వాళ్ళమ్మ జోకొడుతూ చెప్పిందంట, నాన్న నలుగురు నన్ను అంటే జనం నలుగురు నన్ను మోసుకొని తీసుకెళ్ళేంత వరకు నువ్వు ఇలానే హ్యాపీగా పడుకో అనిందంట. నాకు ఆ క్యాప్షన్ వింటున్నప్పుడు ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అమ్మకు అంత ప్రేమ ఉంటుంది. బిడ్డలకు ఎందుకు ఉండడం లేదు? మీ బిడ్డల గురించి మీరు ఆలోచిస్తున్నారు. రేపు వాళ్ళు కూడా అలానే కదా తయారవుతారు. మీరు మీ అమ్మతో ఎంత బాగుంటే మీ బిడ్డలు మీతో అంత బాగుంటారు. మనం నేర్పించే విలువలే కదా మా నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది వారసత్వంగా. మీరు మీ అమ్మా నాన్నలతో బాగలేకపోతే మీ పిల్లలు మీతో ఎలా ఉంటారు? ఏం నేర్పిస్తున్నాం మనం బిడ్డలకి? ఎలా పడితే అలా మాట్లాడడం. అమ్మ అంటే లెక్కలేదు, నువ్వేం చేస్తావు? ఒకవేళ ఆమె జాబ్ చేస్తుంటేనన్నా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారేమో, లేదా ఏదైనా ఆస్తుంటేనన్నా రెస్పెక్ట్ ఇస్తారేమో. వండి పెడుతూ ఉంటే అసలు రెస్పెక్ట్ అనేదే లేదు. మిమ్మల్ని ఇంత పెంచి పెద్దవాళ్ళని చేసింది మీ మదరు. సో దానికి ఎంత రుణపడి ఉండాలి అమ్మ? ఏమిస్తే మీరు రుణం తీర్చుకుంటారు? మేమైతే చక్కగా మా అమ్మ నాన్నల రుణం తీర్చుకున్నామ్మా. మా అమ్మని మా నాన్నని మేము ఆ 3 పిల్లలము ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. మా జనరేషన్ వేరు. మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, ఇప్పటికీ నేను అందరినీ అంటం లేదు,
లేని పిల్లల్ని మాత్రమే అంటున్నాను. అమ్మా నాన్న ఉండడం ఒక అదృష్టం మా, ముఖ్యంగా అమ్మ ఉంటే ఒక ధైర్యం కదా. అంత ప్రేమ ప్రేమ అని ఏడుస్తుంటారు. అసలు మనం పుట్టకముందే మన మొహం ఏంటో కూడా తెలియకముందే అన్కండిషనల్ లవ్ అనేది అమ్మ దగ్గర నుంచి వస్తుంది. మీరు ఎలా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగున్నా, పళ్ళెత్తున్నా, ఎలా ఉన్నా కానీ మీ అమ్మకు మీరు చాలా అద్భుతంగా కనిపిస్తారు. అంత ఎక్కువగా ఇంకెవరు ప్రేమించలేరు. మళ్ళీ మీరు అనొచ్చు మేడం కొంతమంది ఉండరు అని. ఎప్పుడూ ఒక 5%ని తీసి పక్కన పెట్టచ్చు మా. అమ్మతనం, అమ్మ ప్రేమ ఇప్పటికి కూడా అలానే ఉంది. కానీ మీరు తిరిగి ఏమిస్తున్నారు అమ్మ ప్రేమకి? ఆవిడేమీ కోరుకోదు, మీరు ఆప్యాయంగా 2 మాటలు మాట్లాడితే చాలనుకుంటుంది. అది కూడా మీరు ఇవ్వలేరమ్మా, ఆలోచించండి. సో ఒక విషయం మర్చిపోయానమ్మా, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ గాజు నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చేయించుకున్నారు. సో ఇది ఒకటి నాకు ఇచ్చారు, ఒకటి మా పెద్ద మరదలు హరితకి ఇచ్చారు. 2 గాజులు చేయించుకొని నిన్నమ్మ. నేను దీన్ని ఇలానే పెట్టుకొని ఉన్నాను. అందరూ పాత మోడల్ కదా అంటారు, కానీ అమ్మగా నాకు గుర్తు. మీకు చెప్పాను అమ్మవి కొన్ని సారీస్ పెట్టుకొని ఉన్నాను, నగలు పెట్టుకొని ఉన్నాను అని చెప్పేసి. బ్యూటిఫుల్ మెమరీస్ మా. ఇది వేసుకుంటే మా అమ్మ చేయి గుర్తొస్తుంది నాకు. మా అమ్మ చేయి కొంచెం బొద్దుగా ఉండేది, నా అంత సన్నగా ఏమి ఉండేది లేదు, అమ్మ కొంచెం బొద్దుగానే ఉండేది. సో ఆ జ్ఞాపకాలు చాలా బాగుంటాయి. అమ్మ గురించి మాట్లాడుకోండి మా. ఒకవేళ మీ దగ్గర కానీ లేకపోతే అమ్మ మీతో ఉంటే అమ్మతో మాట్లాడండి. ఓకే, బాయ్.